హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏజీ కిచెన్స్. రోజు వైట్ రైసే కాకుండా ఏదన్నా ఫ్లేవర్డ్ రైస్ తినాలి, అలాగే త్వరగా చేసేసుకోవాలి అని అనుకునే వాళ్ళకి జీరా రైస్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్. సో ఇవాళ జీరా రైస్ ఎలా చేసుకోవాలో త్వరగా చూసేద్దాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అలాగే కొన్ని జీడిపప్పులు ఫ్రై చేసుకోండి. మీ రైస్ క్వాంటిటీ బట్టి మీరు ఎన్ని తీసుకోవాలో దానికి సరిపడా జీడిపప్పు తీసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత 2 పచ్చిమిర్చి ముక్కలు, దాల్చిన చెక్క, కొన్ని మిరియాలు, జీరా రైస్ కాబట్టి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ జీరా రైస్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ లేకపోతే మామూలు రైస్ అయినా మీరు వేసేసుకోండి. బాస్మతి రైస్కి అయితే మీరు ఒక అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోండి. ఈ వాటర్ రేషియో వచ్చి ఒక ఫుల్ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటే ఒక ఫుల్ గ్లాస్ వాటర్, ఆ తర్వాత ఒక పావు గ్లాస్ వాటర్ పోసుకోవాలి. అంటే 1 and 1/4 వాటర్ కలుపుకోవాలి. రైస్ మిక్స్ చేసిన తర్వాత మీరు ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును వేసి మొత్తం కలుపుకోండి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోండి. మరీ ఎక్కువ వేసుకోవద్దు, మీరు కర్రీలో కలుపుకుంటారు కాబట్టి ఎక్కువైపోతుంది. కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని నేను చెప్పిన విధంగా నీళ్ళు పోసుకోండి. మధ్యలో ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుంది, మనం కలపక్కర్లేదు. దాని తర్వాత మూత పెట్టేసుకొని మనం అత్యవసరం ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేసుకుంటే జీరా రైస్ రెడీ అయిపోతుందండి. దీనికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. చూసారుగా ఎంత ఈజీగా, చాలా క్విక్గా జీరా రైస్ రెడీ అయిపోయిందో. మీరు లంచ్కి కూడా త్వరగా బాక్స్లో పెట్టాలి అనుకున్న వాళ్ళు కూడా డిఫరెంట్గా ఇలా ట్రై చేయవచ్చు. ఇది ఏ కర్రీతో అన్నా సూట్ అవుతుంది. సో ఈ సింపుల్ రైస్ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.